చేసుకుంటూ లేకపోతే ఓ వ్యక్తిని మెప్పు పొందేంత వరకు తీసుకొని లోపల పెట్టడం అనేది నిజంగా అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈరోజు ఉన్నత న్యాయస్థానము మనకు తీర్పు ఇవ్వడం అనేది నిజంగా మనం అందరూ వెల్కమ్ చెప్పాల్సిన. ఇక్కడ పిటిషన్ వేసిన శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు ఎటువంటి కండిషన్స్ పెట్టింది, బెయిల్ కండిషన్స్? జానేపల్లి శ్రీనివాసరావు 9 బెయిల్ అప్లికేషన్స్ కింద జిల్లా కోర్టులో వేసిన తర్వాత మొత్తం డిస్మిస్ అయినాయి. 9వ బెయిల్ అప్లికేషన్ మీద హైకోర్టుకి అప్పీల్కి రావడం జరిగింది. ఈరోజు అప్పీల్ అలౌ చేస్తూ కింద ఏదైతే జిల్లా కోర్టు బెయిల్ డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్ని రద్దుపరుస్తూ ఈ బెయిల్ ఇవ్వాల్సిన ఉందని చెప్పేసి బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్లో షూరిటీస్ 25,000కి 2 షూరిటీస్ చొప్పున ఇచ్చారు. 2 కండిషన్స్ పెట్టారు. ఒకటేంటంటే ప్రతి ఆదివారం నాడు కూడా జానేపల్లి శ్రీనివాసరావు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్కి ఉదయం 9 నుంచి సాయంకాలం 5 లోపల అతను 10 నుంచి 5 లోపల అటెండ్ అవ్వాలని చెప్పేసి, తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతను ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వకూడదని కండిషన్స్ 2 కూడా పెట్టడం జరిగింది. పెడుతూ అతన్ని రిలీజ్ చేయమని చెప్పేసి ఉంది. కాపీ బహుశా ఇవాళ సాయంకాలానికి కాపీ రావచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాం మేము. సార్, 5 ఏళ్లుగా ఒక దళిత యువకుడు ఈ విధంగా జైల్లో మగ్గిపోవడం, ఒక ఆరోపణలను బేస్ చేసుకుని ఇంకా ట్రయల్ కొనసాగిస్తూ ఉండడం, ఈ విధంగా 5 ఏళ్ల పాటు జైల్లో ఉన్న ఉదంతాలు గతంలో ఉన్నాయా? ఒక దళిత యువకుడు ఈ విధంగా జైల్లోనే మగ్గిపోవడాన్ని ఎలా చూడాలి? అంటే జైల్లో అయితే చాలామంది ఇప్పటికీ కూడా మగ్గుతూనే ఉన్నారు. ఆదివాసీలు కానీ మైనారిటీస్ కానీ పేదవాళ్ళు చాలామంది కూడా మగ్గుతూ ఉన్నారు. దీంట్లో తర్వాత ఆయేషా మేరా ఉన్న సత్యంబాబు కేసులో రెండిట్లో కూడా రాజకీయ కోణం, రాజకీయ కుట్రలకు సంబంధించిన దీంట్లో కాన్స్పిరసీ కేసులు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మనకి ఇన్ని సంవత్సరాలు కూడా వీళ్ళకి న్యాయస్థానంలో ఏదైతే అంశాలు ఉన్నాయో, క్రిమినల్ ప్రొసీజర్ కానీ మిగతాయి కానీ ఆ అంశాలన్నీ కూడా బయటపెట్టి బెయిల్ ఇవ్వాల్సిన ఉన్నా కూడా దీనికి సంబంధించి ఈ కేసులో కానీ దీనికి సంబంధించింది సాక్ష్యాలు అవన్నీ చూడకుండా అవతల ఎవరున్నారు ఏమిటి, అవతల వ్యక్తులు ఎవరున్నారని చూడటం వల్ల దీనికి సంబంధించి చాలా డిలే అయింది. ఈరోజు స్వేచ్ఛగా అతను దానికి సంబంధించింది జైలు నుంచి బయటకు వస్తున్నాడు. ఇది మేము అనుకునేది ఏంటంటే బెయిల్ అనే కాదు, ఇక అతనికి సంబంధించిన విచారణ దానికి సంబంధించింది కూడా అతను ఆల్రెడీ కన్విక్షన్ కూడా అయిపోయినట్లుగా దీంట్లో మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే శిక్షాకాలం దీంట్లో వేసేది కూడా ఎటువంటి సాక్ష్యాలు కూడా మేము చూసాం. మొత్తం ఛార్జ్షీట్లో కూడా పెద్దగా అతని మీద రేపు ప్రాసిక్యూషన్ కూడా నిరూపించే అవకాశం కూడా లేదు. కాబట్టి అతను ఈ బెయిల్ ఆర్డర్ రాగానే అతనికి సంబంధించి వస్తాడు. అలాగే మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ కేసులో వీటన్నిటిలో కూడా వీళ్ళు చేసే న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వీళ్ళని లోపల జైల్లో పెడతా ఉన్నారు. దీనికి సంబంధించింది అందువల్ల ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అయినా ప్రాసిక్యూషన్ విచారించిన తర్వాత బెయిల్ అనేది ఫండమెంటల్ రైట్, జీవించే హక్కు దానికి సంబంధించింది ఇవ్వాల్సి ఉంది. అది రాజ్యాంగ హక్కు. దానికి సంబంధించిన కూడా ఆ హక్కులు అవన్నీ కూడా దీంట్లో ఉల్లంఘించి దీనికి సంబంధించి 5 సంవత్సరాలు అతను ఉంచడం, 5 సంవత్సరాలు నిర్బంధించడం, ఎటువంటి బెయిల్ లేకుండా విచారణ లేకుండా ఉండటం, విచారణ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ జైల్లో కూడా చేస్తున్నారు. కాబట్టి లా కమిషన్ రిపోర్ట్స్ కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ ఈరోజు చెప్పింది ఏంటంటే వాటన్నిటికీ బెయిల్ ఇవ్వాలి, లేదంటే విచారణ తొందరగా చేసి దానికి సంబంధించిన ఇచ్చేయాలి. అంటే ముఖ్యమంత్రి గారు సాక్ష్యం చెప్పడానికి రాకపోవడం వల్ల ఎంత ఆలస్యమైందంటారు? ఈ కేసులో LW2 అనే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం వల్ల ఆయనకున్న ఇబ్బందులు ఏమిటో అనేది దానికి సంబంధించి కోర్టుకు రావడానికి అనేది ఒక పిటిషన్ వేయడం. రెండోది దీనికి సంబంధించి కూడా ఇది మొట్టమొదటి కూడా అసలు ఇది గత 2018లో 2019 ఎలక్షన్స్కి ముందు జరిగిన వాటిలో దీని మీద చాలా చర్చ జరిగింది. దీనికి సంబంధించింది పొలిటికల్ యాంగిల్లో అపోజిషన్ పార్టీస్ కానీ రూలింగ్ పార్టీస్ కానీ దాని మీద అనేక వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇది చేస్తూ అది సంబంధించిన ఆ కుట్ర అన్ని కూడా బహిర్గతం చేయలేదని, వాటి మీద విచారణ జరగలేదు లేదని ఆయన కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ మీద ఇంకా విచారణ చేయాలని ఉంది. దాని మీద హైకోర్టు స్టే ఇచ్చింది. కాబట్టి హైకోర్టులో ఇంకా విచారణ ఉంది. దానికి సంబంధించింది విచారణ మళ్ళీ జరగాలా లేదా NIA వాళ్ళు మళ్ళీ తిరిగి విచారణ చేయాలా ఏమిటనేది అది కూడా మొత్తం ఉండటం వల్ల ఈరోజు మొత్తం కూడా విచారణ అంతా కూడా చాలా డిలే అవడానికి కూడా కారణమైంది. ఈరోజు ఏదైనా సరే బెయిల్ రావటము చాలా సంతోషము, న్యాయం జరిగింది. కాబట్టి ఇతను రేపు తీసుకున్న తర్వాత అతను విశాఖపట్నం జైలు నుంచి కూడా అతను జానేపల్లి శ్రీనివాసరావు బయటకు వస్తాడు స్వేచ్ఛగా. ఫైనల్గా మీరు చెప్పండి, ఈ బెయిల్ రావడాన్ని ఎలా చూడాలి? అదే సమయంలో ఇన్నాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఒకటండి, ఇక్కడ ఫస్ట్ నుండి ఏంటంటే ఒక రూల్ ఏదైతే జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు చెప్పారో, బెయిల్ ఈజ్ ఎ రూల్ అండ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పేసి మన జ్యుడిషియల్ సిస్టంలోనే ఒక ప్రముఖమైన ఒక మంచి ప్రిన్సిపల్ అనేది ఉంది. బట్ ఆ ప్రిన్సిపల్లో ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఈ కేసులో డిలే అనేది అలా జరుగుతూనే ఉంది. 5 years 2 months అంటే అదేమి చాలా తక్కువ కాలం అయితే కాదు. బట్ చాలా కాలంగా ఈ మ్యాటర్ ఇంత డిలే అవడానికి కారణం మనం చూసుకున్నట్లయితే వరుసగా అంటే దెబ్బ మీద దెబ్బలాగా ఫస్ట్ ఏదైతే అడ్వకేట్ కమిషనర్ అన్నారు,
తర్వాత మళ్ళీ ఇక్కడ హైకోర్టుకు వచ్చి స్టే తీసుకోవటం ద్వారా ఇలా ఏంటంటే మ్యాటర్ అనేది టైం టు టైం డ్రాగ్ అవుతుంది. అలాగే శ్రీను అనే వ్యక్తి జైల్లోనే ఉండిపోతున్నాడు. తన ఫండమెంటల్ రైట్స్ చాలా అంటే ఇక్కడ మనం ఆర్టికల్స్ మనం ఏవైతే ఫండమెంటల్ రైట్స్ మనకి ప్రతి ఒక్కరికి గ్యారంటీ చేస్తుందో కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ రైట్స్ అక్కడి నుంచి చాలా డిలే అవుతున్నాయి. బట్ ఇవాళ బెయిల్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది మాకు. చూడొచ్చు మొత్తం మీద జనిపల్లి శ్రీనివాస్ గడిచిన 5 ఏళ్లుగా జైల్లోనే మగ్గిపోతున్నాడని వాళ్ళ తల్లి అదేవిధంగా సోదరుడు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. చివరకు వారి దీక్ష చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా ఈ బెయిల్ పైన విచారణ చేయాలని పిచ్చుకు శ్రీనివాస్ అదేవిధంగా మహేష్ అదేవిధంగా పాలెటి మహేష్ అదేవిధంగా అబ్దుల్ సలీం వీరు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారించి గత నెల 24న తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు దానికి సంబంధించిన తీర్పును రిజర్వ్ చేసిన తీర్పును వెల్లడిస్తూ కొన్ని కండిషన్స్తో అంటే మీడియాతో మాట్లాడకూడదు, ప్రతి ఆదివారం వచ్చి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ వద్ద హాజరు కావాలి, ఇలాంటి కండిషన్స్ అన్ని ఇంపోజ్ చేస్తూ ఈరోజు బెయిల్ను గ్రాంట్ చేయడం జరిగింది. ఇది దళిత పౌర సంఘాలు కూడా ఈ బెయిల్ మంజూరు పట్ల తీవ్రమైనటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అదే సమయంలో ఇటువంటి పరిస్థితి మరే దళిత యువకుడికి కూడా రాకూడదని వారంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ సత్య, థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి ఇక బెయిల్ రావడంలో ఒక వ్యక్తిని 5 సంవత్సరాలు పనిష్మెంట్ కాకుండా పనిష్మెంట్ వచ్చారు. అయితే కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై వారి రియాక్షన్ ఎలా ఉందో మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్. విజయ చంద్రిక ఎట్టకేలకు కోడికత్తి కేసులో దాదాపు 2018లో ఎన్నికల సందర్భంలో జరిగిన ఘటనలో 5 ఏళ్ల నుంచి కూడా కోడికత్తి శ్రీను జైల్లో పోరాడుతూనే ఉన్నారు. అటు ఎన్ఐఏ కేసు విచారణ జరుగుతూనే ఉంది. మరోవైపు ఆయనకు బెయిల్ ఇవ్వాలని ఇప్పటికే కుటుంబ సభ్యులు దాదాపు 5 ఏళ్ల నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారు ఢిల్లీలో ఉన్నారు. ఏపీ భవన్లో ఆందోళన చేపట్టేందుకు కూడా వారు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం బెయిల్ మంజూరైన తర్వాతకి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కోడికత్తి సీనుకు సంబంధించిన వారి తల్లి కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, ఎట్లా చూస్తారు మీ బాబుకి ఈరోజు బెయిల్ వచ్చింది? ఈ 5 సంవత్సరాలన్నర అయిందండి. నా కొడుకు అందులోనే మగ్గుతున్నారు. ఎంతో ప్రయత్నం చేసాము. నా బిడ్డలందరూ కూడి నా తోడుగా ఉండండి, ముందుకు నడిపించి నా బిడ్డ నిర్ధారణ సిద్ధమయ్యారండి. నా కుటుంబాన్ని తర్వాత మీ అబ్బాయికి బెయిల్ వచ్చింది కదా, చాలా రోజులు మీరు ఫైట్ చేశారు కదా. 4 వచ్చిందండి, ఈ రోజుకి అయ్యిందండి. సంతోషం అండి, చాలా సంతోషం పడుతున్నానండి.